కలువరి శిలువ మరణం. మన కొరకే చనిపోయినాడు, మన కొరకే ఆయన సమాధి చేయబడి ఆ 3వ దినాన పునరుత్థానుడై లేచినాడు. యేసు ప్రభువుని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మన జీవితం ధన్యమైపోతుంది, పునీతమైపోతుంది, పావనమైపోతుంది. నేను ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలి. ఏంటంటే ఆయన పునరుద్ధాన బలం ఏంటి? ఆయన మరణాన్ని గెలిచిన బలం ఏంటి? యేసు ప్రభు పునరుద్ధాన బలం కావాలి నాకు అని వాటన్నిటిని పెంటతో సమముగా ఎంచుకున్నాడంట. పెంట. యేసు ప్రభు పునరుద్ధాన శక్తిని ఎరగక పొరపాటు పడుతున్నారు చాలామంది. ఆయన మృతుడై ఉన్నాడనే వాళ్ళు భావిస్తున్నారు. సజీవుడై లేచి ఉన్నాడు. సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఎంత టెక్నాలజీ వచ్చింది, ఎంత పరిజ్ఞానం పెరిగింది, ఎంత అవగాహన పెరిగింది, ఎంత ఎడ్యుకేషనల్గా మనం డెవలప్ అయినాము. ఏమి అన్నీ బాగా మాట్లాడుతున్నావు, లోకం బాగా మాట్లాడతావే, చాలా చాలా విషయాలు మాట్లాడతావుగా. ఇది ఎందుకు మాట్లాడలే? ఈ వాక్యం గురించి ఎందుకు మాట్లాడలా? యేసుప్రభు గురించి ఎందుకు మాట్లాడలా? యేసుప్రభుని ఎందుకు అర్థం చేసుకోవట్లా? ప్రభు దినాన్ని నువ్వు ఆక్యుపై చేస్తున్నావు, ఆక్రమించుకుంటున్నావు. నువ్వెవరండి? ఎవరు నువ్వు? ప్రభు దినాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవడం నువ్వెవరు? ప్రభు దినాన్ని ఆక్యుపై చేసుకొని దానిపైన నీ పెత్తనం ఏంటి? నీ పెత్తనం ఏంటి? మనం ప్రభువుని ఆరాధించిన అనుభవంతో ప్రభు బలలో మనం పాలు పొందినట్లు కొన్ని వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుని బలలో మనము పాలు పొందుతాం. చూడండి, మొదటిదిగా మరి మొదటి కొరింథీ 15వ అధ్యాయం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు చదువుకుంటాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు చదువుకుంటాం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. 8వ వచనం. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఇక్కడ యేసు ప్రభు ఆయన సమాధిని గెలిచి లేచిన తర్వాత అనేకులకు కనబడటాన్ని మనము చూస్తున్నాం. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, చనిపోయాను కానీ ఇప్పుడు యుగాయుగములు సజీవుడనై ఉన్నాను. కాబట్టి ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలలో పాలు పొందినట్లు, యోగ్యముగా పాలు పొందినట్లు మనలను సిద్ధపరుచునుగాక. చూడండి, ఇక్కడ యేసు ప్రభు లేఖనాముల ప్రకారం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన సజీవుడిగా లేచి అనేకులకు అగపడ్డాడు. అంతేకాదు, చాలా ప్రాముఖ్యంగా మరి పద్మాసులో ఉన్న యోహానుకు చాలా ప్రత్యేకంగా కనపడ్డాడు. ఆయన తన దైవ దర్శనాన్ని చూపిస్తూ వచ్చాడు. యోహాను యేసు ప్రభువులోని దేవుని స్వరూపాన్ని చూస్తున్నాడు. కనుక అట్లా మనం కూడా ఆయనను గురించి అవగాహన చేసుకుని అర్థం చేసుకుని ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. యేసు ప్రభువుని గురించిన అవగాహన మనకు ఉండాలి. యేసు ప్రభువుని గురించి అర్థం చేసుకోవడం మనము అర్థం చేసుకునే వారికి ఉండాలి. ఎప్పుడైనా అర్థమయ్యాడా యేసు ప్రభు మీకు? యేసు ప్రభువుని ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నారా? మామూలు వ్యక్తి కాదు, అందరిలాంటి వాడు కాదు.
అంటే మనం కొంతమంది ప్రేమ చూస్తాం ఈ లోకంలో. ఎవరు ప్రేమ చూస్తాం చెప్పండి? భార్య అయితే భర్త ప్రేమ, భర్త అయితే భార్య ప్రేమ, భార్య భర్తలు అయితే పిల్లల ప్రేమ, పిల్లలు అయితే తల్లిదండ్రుల ప్రేమ చూస్తాం. అంతేకాదు, అనేక మంది మన తోబుట్టువుల ప్రేమ చూస్తాం, బంధువుల ప్రేమ చూస్తాం. ఈ ప్రేమలన్నీ ఒక ఎత్తు అయితే యేసు ప్రభు ప్రేమ ఒక్కటే ఒక ఎత్తు. లోకములో ఉన్నటువంటి ఈ ప్రేమలన్నిటి ముందు, ఆయన ప్రేమ ముందు ఈ ప్రేమలు ఎందుకు పనికిరావు? లోకములో ఉన్నటువంటి ప్రేమలన్నిటికీ యేసు ప్రభు ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది, తేడా. ఏంటి ఆ వ్యత్యాసం? ఎవరు ప్రేమించనంతగా ప్రేమించాడు యేసు ప్రభు. ఎవరు ప్రేమించనంతగా ప్రేమించాడు. ఎవరు మన కొరకు చేయనంత గొప్ప కార్యం చేశాడు. ఏంటి ఆ కార్యం? కలువరి సిలువ మరణం. మన కొరకే చనిపోయినాడు. మన కొరకే ఆయన సమాధి చేయబడి ఆ 3వ దినాన పునరుద్ధానుడై లేచినాడు. మనం కూడా అలాంటి అనుభవంలోకి రావడం కోసమే ఆయన మరణము, సమాధి, పునరుద్ధానము ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మనము మారు మనసు పొందటము, బాప్తిస్మం తీసుకోవటము, తిరిగి దేవుని ఏర్పాటులో మనం జీవించడం అనే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి గొప్పదైన ప్రేమ ప్రభు మన కొరకు చూపించినప్పుడు ఆయన గురించి అవగాహన కలిగి ఉండాలి మనం. యేసు ప్రభు మీకు ఎంత తెలుసు? ఎంత తెలుసు అంటే ఏం చెప్తారు? ఏం సతీష్, యేసు ప్రభు నీకు ఎంత తెలుసు అంటే ఏం చెప్తావు? ఎంత తెలుసు? ఏం తెలుసు? నీకేం తెలుసు? చిన్ను, నీకేం తెలుసు? యేసు ప్రభు గురించి నీకేం తెలుసు? ఏం తెలీదా? యేసు ప్రభు గురించి నాకు బాగా తెలుసు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. బాగా తెలుసు అన్నవాళ్ళు. తెలుసుకోవాలి, ఆయనను బాగా ఎరగాలి. అందుకని యేసు ప్రభు ప్రశ్న వేశాడు, క్రీస్తుని గూర్చి మీకేమీ తోచుచున్నది? ఆయన ఎవరనుకుంటున్నారు అని అడిగాడు. అందుకే పేతురు ఒక మంచి సమాధానం చెప్పాడు. ఏమంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు, నీవు సజీవుడవు, నీవు నిత్యజీవం గలవాడవు, నిత్యజీవ మాటలు గలవాడు అని పేతురు చక్కగా ఆయన గురించి అర్థం చేసుకుని చెప్పగలిగాడు. అక్కడ యేసుప్రభు అంటున్నాడు, భర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతులను నీకు బయలుపరచనే కానీ ఇక ఎవరు వేరే ఎవరు నీకు బయలుపరచలేదు. కాబట్టి యేసు ప్రభువుని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మన జీవితం ధన్యమైపోతుంది, పునీతమైపోతుంది, పావనమైపోతుంది. మన జీవితము ఎన్నో ఆధిక్యతలు కలిగినది, ఆశీర్వదించబడిన జీవితం అయిపోతుంది. యేసు ప్రభువుని అర్థం చేసుకోండి. పౌలు అనే భక్తుడు ఉన్నాడు, ఆయన ఒక మాట అన్నాడు, నేను ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరగవలెనని. ఏమంటున్నాడు? నేను ఆయనను ఎరగాల, తర్వాత ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలి నేను. అందుకనే నాకున్న వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకుని వాటన్నిటిని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. గురి వద్దకే పరిగెడుచున్నాను, ఆయన వద్దకే పరిగెడుచున్నాను, నేను ఆయన కొరకే జీవిస్తున్నాను. ఇలా చెప్పగలవా మనం? పౌలు అన్నాడు అన్నమాట, నేను క్రీస్తుని ఎరగాలి, నేను ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలి. ఏంటంటే ఆయన పునరుద్ధాన బలం ఏంటి? ఆయన మరణాన్ని గెలిచిన బలం ఏంటి? అది ఎరగాలి మనం. అది ఎరిగితే నీవెంతో ధన్యుడు, ధన్యురాలు అయిపోతావు. కాబట్టి అలాంటి ఆధిక్యతలు నీకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వేం తీసుకోవట్లే. మిఠాయి ఇస్తే మిఠాయి పొట్లం ఇదిగోండి తీసుకోండి అంటే తినకుండా ఉంటారా? తీసుకోండి ఉంటారా? మిఠాయి పొట్లం ఇచ్చామనుకోండి, నేను పత్రికలు ఇస్తుంటే తీసుకోవట్లే కొందరు. ఏమండి అదే ఇది ఒక 10 రూపాయల నోటు అనుకో, తీసుకోకుండా ఉంటావా అని అడుగుతున్నాను నేను. నవ్వుతున్నారు, నవ్వి తీసుకుంటున్నారు. 10 రూపాయల నోటు కంటే విలువైన పత్రం. కాబట్టి తీసుకో అంటే ఇక్కడ నేను తలంపు ఏంటంటే, నీకు మిఠాయి పొట్లం ఇస్తే తీసుకోకుండా ఉంటావా? లేకపోతే ఒక ఏదో గిఫ్ట్ ఇస్తున్నావు అనుకో, తీసుకోకుండా ఉంటావా? తీసుకుంటావు కదా. అట్లానే యేసు ప్రభువుని గురించిన సంగతులను కూడా నీ జీవితంలో స్వీకరించాలి. ఆయన గురించి అవగాహన చేసుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ఉంటేనే ఆ పునరుద్ధాన బలం నీకు అర్థమవుతుంది. అందుకు అవసరమైతే కొన్ని వదిలిపెట్టేయాలి. పౌలు గారికి ఎన్నో ఉన్నాయి. ఆయన గురించి నాకు తెలిసిన ప్రకారం వాళ్ళ నాన్న చాలా ఆస్తిపరుడు. పౌలు కోటీశ్వరుడే ఒక రకంగా, డబ్బులు గల వాళ్ళ కుటుంబంలో పుట్టాడు, మంచి యవన ప్రాయంలో దేవుని చేత పట్టబడ్డాడు. ఆయన అవన్నీ వదిలేసుకున్నాడు. నాకొద్దు, నాకు దేవుడే కావాలి, యేసు ప్రభువు నాకు కావాలి, యేసు ప్రభు పునరుద్ధాన బలం కావాలి నాకు అని వాటన్నిటిని పెంటతో సమముగా ఎంచుకున్నాడంట. పెంట మనం ఎంచుకుంటామా? అప్పుడే ఆయన అర్థమవుతాడు మనకు.
వేరే వాటిని పెంటతో సమంగా ఎంచుకుంటేనే ఆయన అర్థమవుతాడు మనకు. ఆయన పునరుద్ధాన శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసు ప్రభు పునరుద్ధాన శక్తిని ఎరగక పొరపాటు పడుతున్నారు చాలామంది. యేసు ప్రభు ఒక మాట అన్నాడు శిష్యులతో కాదు, పరిచయులతో. చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 22:29. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు పొరపడుతున్నారు. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు పొరపడుతున్నారు. ఇక్కడ సంగతి చెప్పి ముందుకెళ్తా. యేసు ప్రభువుని మనమే ఎరగకపోవటం కాదు, మనమే అర్థం చేసుకోకపోవటం కాదు, ఇంకొందరు అర్థం చేసుకోలే. ఎవరండి వాళ్ళు? మనము ఎరగకపోవటం, మనం అర్థం చేసుకోకపోవటం అంత పెద్ద విషయం ఏం కాదు అది. కానీ యేసు ప్రభుతో కూడా ఉన్నవాళ్లే ఆయన అర్థం చేసుకోలే. యేసు ప్రభు శిష్యులే అర్థం చేసుకోలే. అర్థం చేసుకుని అరే మా ప్రభువుని అరెస్ట్ బంధించారు, మా ప్రభువుకి శిక్ష వేశారు, ఆయన చిలువలో వేలాడుతున్నాడు అని దగ్గర ఉండేవాళ్ళు కదా, సరే వాళ్ళు ఏదో చట్ట ప్రకారం చేస్తున్నారు, చట్టాన్ని ధిక్కరించమని కాదు, దగ్గర ఉండాలి కదా. అరే ఆయన చిలువ వేశారు, ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలని ఆలోచించాలి కదా. ఆయన చిలువ మీద నుంచి దించి సమాధి చేయాలి కదా. బైబిల్ చెప్తుంది కదా, చీకటి పడే లోపల ఆ వ్యక్తి చిలువ పైన వేలాడకూడదని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. ధర్మశాస్త్రం ఎరిగిన వాడే కదా. ఎందుకు చేయలేదు, ఎందుకు సమాధి చేయలేదంటే వాళ్ళు ఎరగల, ఆయన సరిగ్గా ఎరగల. ఈవెన్ పేతురు సహా పారిపోయినాడు. ఎందుకు పారిపోయినాడంటే ఆయన ఒక మాట అన్నాడు యేసు ప్రభుతో. ఏమన్నాడు? నేను చావవలసి వచ్చినా కానీ నిన్ను ఎరగనని చెప్పనన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? ఒక టైం వస్తుంది, మీరందరూ నన్ను ఎరగనని పారిపోతారు అంటే పేతురు ఏమన్నాడు? అయ్యా నేను చనిపోవచ్చు వచ్చినా కూడా నేను నిన్ను ఎరగనని చెప్పనన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? పేతురు ఎందుకు తొందరపడుతున్నావు? తత్రపాటు గలవాడు మనవాడు అన్నయ్య. కొంతమంది తత్రపాటు గలవాళ్ళు ఉంటారు, కొంతమంది పెడార్థాలు తీసేవాళ్ళు ఉంటారు, వేరుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కనుక పేతురు కూడా తత్రపాటుగా, ప్రభువా వాళ్ళందరి సంగతి నాకు తెలియదు, నేనైతే మాత్రం నిన్ను ఎరగనని అనకుండా ఉంటాను అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? పేతురు ఈ రాత్రి 3 సార్లు కోడి కుయ్యక మునుపు 3 సార్లు నీవు నన్ను ఎరగనని అబద్ధమాడతావు. కోడి కుయ్యక మునుపు 3 సార్లు నువ్వు నన్ను ఎరగనని అబద్ధపడతావు. యేసుప్రభు చెప్పేశాడు. చెప్పేయడమే కాదు, పేతురు అబద్ధం ఆడడం యేసుప్రభు స్వయంగా విన్నాడు. ఆ విన్న తర్వాత 3వసారి అబద్ధం ఆడిన తర్వాతనే కోడి కూసింది. పేతురు ఇప్పుడు ముఖం ఎక్కడో పెట్టుకున్నాడు, మొహం కప్పుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు? ఇక ఆయనకు ముఖం చూపించిన ముఖం చెల్ల. అందువల్ల కొంచెం తత్రపాటు గలవాడు ఏదైనా ఉండేవాడేమో, మొత్తానికి ఆయన చిగ్గుపడితో తలదించుకొని వెళ్ళిపోయినాడు. మిగిలిన శిష్యులందరూ పారిపోయారు. ఒక ఆయన ఉన్నాడు, యోహాను ఉన్నాడు. యోహాను యేసు ప్రభు బంధువుడు కనుక, వాళ్ళ అమ్మ ఆయనకు చాలా దగ్గర కనుక మరియా అక్కడ ఉన్నాడు. ఎవరున్నారంటే యేసు ప్రభు చిల్లు వేసేటప్పుడు మగ్దలేని మరియా, యేసు ప్రభు తల్లి అయిన మరియా, సలోమే, తర్వాత మన యోహాన్, యేసు ప్రభు శిష్యుల్లో యోహాను మాత్రమే దూరంగా ఉన్నారు. వాడు కూడా దగ్గర వస్తే మళ్ళీ సమస్య అయిద్దని దూరంగా ఉండి చూస్తున్నారంట. కనుక ఇక్కడ నా తలంపు ఏంటంటే శిష్యులైన వాళ్ళే సరిగ్గా అర్థం చేసుకోలేదు ఆయన్ని. అందుకనే ఆయన యొక్క శక్తిని అర్థం చేసుకోకుండా పొరపాటు పడ్డారు. కనుకనే వాళ్లకు యేసు ప్రభు వాళ్ళని గద్దించాల్సి వచ్చింది. సరే చూడండి ఒక మాట దేవుని వాక్యంలో లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం దయచేసి చూడండి. లూకా 24 మొదటి వచనం నుండి చదువుదాం. మొదటి వచనం నుండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి ఎద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండటం చూసి లోపలికి వెళ్ళిరు కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోసకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి ఎదుట నిలబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా
వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అని అన్నాడు. ఎవరు? దూత. మగ్దలేన మరియా, వేరొక మరియా, ఇంకొక ఆమె, ముగ్గురు కలిసిపోయినారు సుగంధ ద్రవ్యాలు పోద్దామని యేసు ప్రభువుకి. సుగంధ ద్రవ్యాలు అంటే అత్తరు పోద్దామని, ఆయన దేహానికి పోద్దామని. సుగంధ ద్రవ్యాలు దేనికి పోస్తారు చెప్పండి? సమాధి చేసేటప్పుడు నికోదేము అత్తరు ఎంత తెచ్చాడు? ఇందాకే చెప్పాను నేను, చెప్పాలా? సమాధి చేసినప్పుడు నికోదేము అత్తరు ఎంత తెచ్చాడు? ఎంత తెచ్చాడు? 150 సేర్ల ఎత్తు తెచ్చాడు. దయచేసి వాక్యం వినండి, బుర్రలో పెట్టుకోండి. బుర్రలో పెట్టుకుంటే చూడకపోయినా మనం చెప్పగలుగుతాం. నికోదేము అనే వ్యక్తి 150 సేర్ల అత్తరు, రమారమి 150 సేర్లు అత్తరు తీసుకొచ్చాడంట. ఎందుకు? సమాధి చేయబోయే ముందు యేసుప్రభు దేహానికి పీయడానికి. ఇప్పుడు మన అక్కోళ్ళు ముగ్గురు వచ్చారు. ఎవరాళ్ళు? ఎవరు? మగ్దలేన మరియా, వేరొక మరియా, ఇంకొక ఆమె పేరు అక్కడ రాయబడ్డా సలోమే అనే వ్యక్తి. ఈ ముగ్గురు వచ్చారు. ఈ ముగ్గురు ఆ యొక్క అత్తరు పట్టుకుని వచ్చారు. సుగంధ ద్రవ్యాలు పోద్దామని వచ్చారు. దేనికి పోతారు చెప్పండి? సుగంధ ద్రవ్యాలు మీరు చెప్తే నేను త్వరగా వెళ్ళాలా? మనకి సబ్జెక్ట్ ఉంది ఇక్కడ, మీరు చెప్పాలా. దేనికి పోతారు సుగంధ ద్రవ్యాలు? బాడీకి, చనిపోయిన ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలు పోస్తారు. ఇప్పుడు గోవా వెళ్ళారు ఎవరన్నా? గోవా ఒకసారి వెళ్ళండి. కొన్ని చూడాల్సినవి ఉన్నాయి మనం. గోవాలో ఒక పెద్ద చర్చి ఉంది, ఓల్డ్ గోవాలో. నేను వెళ్ళాను, నేను అందుకే చెప్తున్నా. పెద్ద చర్చి ఉంది ఓల్డ్ గోవాలో. 2 తాటి చెట్లు అంత ఎత్తుంటుంది ఆ చర్చి, చాలా పెద్ద చర్చి. ఆ చర్చిలో ఫ్రాన్సిస్ జేవియర్ అని ఒక ఆయన బాడీ ఉంటుంది, సుమారుగా అంత ఎత్తులో పెట్టుంటారు. ఒక పెద్ద దిమ్మలా ఉంటుంది, దానిపైన పెట్టి అక్కడ ఒక బాక్స్లో పెట్టారు. ఆ బాక్స్లో ఆయన దేహం ఆ యొక్క చెడిపోకుండా ఆ యొక్క సుగంధ ద్రవ్యాల దాంట్లో పెట్టి పూసి అక్కడ పెట్టారు. చెడిపోదు ఇక ఆ బాడీ. ఇప్పుడు దాదాపుగా 500 సంవత్సరాల నుంచి ఆ బాడీ అలాగనే ఉండింది. అప్పుడప్పుడు కింద దింపుతారు, అందరు చూస్తారు. నేను కింద చూడలేదు కానీ పైన చూశాను. ఎందుకంటే ఈ సుగంధ ద్రవ్యాలు దేనికంటే బాడీకి పాడవకుండా పోస్తారు. ఆ 150 సేర్ల ఎత్తు తీసుకొచ్చినటువంటి నికోదేము కూడా అందుకే పూశాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా సుగంధ ద్రవ్యాలు తీసుకుని పోయారు. ఎడపోయారు? సమాధి కాడకు పోయారు. ఎందుకు పోయారు చెప్పండి? ఎందుకు పోయారు? వాళ్ళు ఏం చూశారు? సమాధిలోనికి వెళ్ళి చూస్తే ఏం చూశారంట? వాళ్ళు యేసు దేహాన్ని చూశారంట, కనపడలేదంట. యేసు దేహం వాళ్ళకి కనపడలా. వాళ్ళు ఎక్కడికి ఎందుకు వెళ్ళారు? యేసు దేహం చూడడానికి వెళ్ళారు. యేసు ప్రభు దేహాన్ని చూడటానికి వెళ్ళారు. కాబట్టి అది అక్కడ ఆయన దేహం కనపడుంటే ఏం చేసేవాళ్ళు? గబా గబా అత్తరు పూసేసేవాళ్ళు, ఆయన దేహం అంతా పూసేసేవాళ్ళు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆయన మృతుడై ఉన్నాడనే వాళ్ళు భావిస్తున్నారు, ఆయన చనిపోయాడనే భావిస్తున్నారు. అందుకే ఆయా దూతలు అంటున్నారు, ఆయనను వెతుకుతున్నారని నాకు తెలియను, ఇప్పుడు ఆయన లేడు, ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? దూత గద్దించాడు. సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని ఈ ముగ్గురు స్త్రీలు అర్థం చేసుకున్నారా లేదా? అంటే అర్థం చేసుకోవాలా? ఇవాళ నేటి దినాల్లో మనం కూడా ఆయన సరిగ్గా అర్థం చేసుకోవడంలా, ఆయన మనకు అర్థం కావడంలా. ఆలోచిస్తే కదా అర్థమయ్యేది, వింటే కదా అర్థమయ్యేది. యేసుప్రభుని గురించి ఆలోచిస్తే అర్థమవుతుంది, వింటే అర్థమవుతుంది. ఏమి అంటే వినకుండా, ఆయన గురించి ఆలోచించకుండా, అసలు ఆయన ఏమిటో, ఆయన సంగతులు ఏంటో మనకి ఏమి పట్టినట్టుగా ఉంటే ఏమర్థమవుతుంది చెప్పండి? అందువల్ల ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు యేసు ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పీయడానికి వెళ్ళిన దగ్గర దూత వాళ్ళని గద్దించాడు. సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారంటూ కింద ఇంకో మాట మాట్లాడు. చూడండి, అది ప్రాముఖ్యమైన మాట. ఏమన్నాడు? 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి చిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీకు చెప్పాడు కదమ్మా. ఏంటి మరి గారు మీరు? ఆయన మీకు చెప్పాడు కదా, నేను లేస్తాను, నన్ను చిలువ వేస్తారు, నేను సమాధి చేయబడతాను,
అయినా కూడా మూడో దినాన సజీవుడుగా నేను లేస్తాను, ప్రభువు నన్ను లేపుతాడని నేను చెప్పాను కదా, చెప్పాడు కదా మీకంటే. ఎలా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు? యేసు ప్రభువుని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈ దినాల్లో మనం కూడా అట్లా అర్థం చేసుకోకుండా ఉంటే ఆయన ఏం అర్థం కాడు. ఆయన ఏం అర్థం కాకపోతే మనం ఆయన యొద్ద నుండి, ఆయన ద్వారా మనం ఏమీ పొందలేము. యేసు ప్రభువుని మనము మన శిరస్సుగా చూడాలి. ఎలా చూడాలా? ఇప్పుడు నా బాడీ ఉందండి, ఈ బాడీ అంతా నాదైతే నా శిరస్సు ఎవరై ఉండాలా? యేసు ప్రభు అయి ఉండాలా? అట్లా ఉండాలంటే నేను ఈయన అర్థం చేసుకోవాలా. నేను ఆయన నా శిరస్సుగా భావించాలి. ఆయన నాకు తల వంటివాడు, నాకు ఆలోచన చెప్పేవాడు, నాకు చూపు దృష్టినిచ్చేవాడు, నన్ను చక్కగా మాట్లాడి చేసేవాడు, నాకు మంచి మాటలు వినిపింపజేసేవాడు. తనలోనే కదండి అన్నీ ఉన్నది. కనుక ఆయన మన శిరస్సు అంటే మనకు అన్నీ అర్థమైపోతాయి. ఇక్కడ వీళ్ళు దేహాన్ని గురించి ఆలోచించారు. అక్కడ దూత ఏం చెప్తున్నాడు? ఆయన మీతో ముందే చెప్పాడు కదా, అట్లాగా ఆయన లేచి మీకంటే ముందుగా వెళుతున్నాడు. కాబట్టి యేసు ప్రభువుని సరిగ్గా అర్థం చేసుకొని ఈ ముగ్గురు అక్కల వలె మనం కూడా ఉంటున్నాం ఈ దినాల్లో. ఈ ముగ్గురు అక్కల వలె మనం ఆయన అర్థం చేసుకోకుండా పొరపాటు పెడుతున్నాం, ఆయన శక్తిని గ్రహించలేకపోతున్నాం. కాబట్టి అలా ఉంటున్నామా ప్రియులారా? బలలో పాలు పొందబోయే ముందు మనము అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువుని అర్థం చేసుకోకుండా ఆయన బలలో ఎలా పాలు పొందుతామండి? యేసు ప్రభువుని అర్థం చేసుకోకుండా ఆయన శరీరంలో ఎలా మనం చేయి వేస్తాం? అర్థం కావట్లే. కాబట్టి ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన సజీవుడు, ఆయన ఇంకా సమాధిలో లేడు, ఆయన ఎప్పుడో లేచాడు. ఆయన మీకంటే ముందుగా గలిలయ వెళ్ళాడు. మీరు వెళితే ఆయన చూస్తారు. కాబట్టి అట్లాంటి అనుభవం మనకు ఉండాలంటే ఆయన గురించి అవగాహన చేసుకుని ఆయన కొరకై చక్కగా అన్ని విషయాలు అవగాహన కలిగిన వారుగా మనం ఉండాలి. వాళ్ళు అలా లేరని గద్దించబడుతున్నట్లు మనం కూడా గద్దించబడుతున్నాం. యేసు ప్రభువుని ఒకళ్ళు అర్థం చేసుకోకుండా ఉన్నావా? ఇంకా ఆయన మృతుడుగా సమాధిలో ఉన్నాడు అనుకుంటున్నావా? ఇంకా ఆయన లేవలేదనుకుంటున్నావా? ఇంకా ఆయనను మరణం బంధించి ఉండదు అనుకుంటున్నావా? అందుకని అపోస్తుల కార్యం 2:23 రాయబడింది, మరణ వేదనలు, పాతాళ వేదనలు ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. పాతాళ వేదనలు, మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యం, కుదరదని నొక్కి చెప్పాడు. కాబట్టి ఆయన్ని బంధించడం సాతాను వల్లే కాదు, మరణం వల్ల ఏమవుతుంది? కాబట్టి అటువంటి యేసు ప్రభువుని మనము అర్థం చేసుకుని ఆయన సజీవుడైన దేవుడు, ఆయన ఏంటంట నిత్య జీవం ఇచ్చే దేవుడు, నిత్య జీవం గలవాడు అని అలాంటి అనుభవంలోకి మనం రావాలి. అలాంటి అనుభవంలో మనం బలలో పాలు పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మొదటి సంగతి. ఇంకా 6 సంగతులు ఉన్నాయి, చెప్పమంటారా? టైం అయిపోతుంది. ఇంకా 6 సంగతులు ఉన్నాయి. 6 సంగతులు. సరే, చాలా సాధ్యమందరూ క్లుప్తంగా చెప్తాను, దయచేసి చూడండి. రెండవదిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూర్చుండి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆ రోజు సాయంత్రం. ఎప్పుడండి? యేసు ప్రభు తిరిగి లేచిన సాయంత్రం, ఆదివారమున సాయంత్రం. ఆదివారమున సాయంకాలానికి యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు? శిష్యుల యొద్దకు వచ్చాడు. ఎక్కడ ఏం చేస్తున్నారు అన్నోళ్ళు? శిష్యులైన వాళ్ళు అంటే ఎవరండి? వాళ్ళందరూ మన అన్నయ్యలు. అన్నయ్య అని మనం బాప్యాయంగా పిలవలసిన వాళ్ళు కదా. పేతురు అన్నయ్య, తర్వాత యోహాన్ అన్నయ్య, యాకోబు అన్నయ్య, ఆంద్రే అన్నయ్య, అంతా మన అన్నలు. కనుక వీళ్ళందరూ మన అన్నలు ఏం చేస్తున్నారంటే భయపడి గదిలో దాక్కున్నారు. యేసు ప్రభువుని వీళ్ళు అర్థం చేసుకున్నారా లేదా? చేసుకున్న వాళ్ళు అయితే భయపడతారా? దాక్కుంటారా? అసలు అర్థం చేసుకున్న వాళ్ళు అయితే ఆయన కలువరిశిలువ దగ్గర ఆ గెత్సెమనే తోటలో వదిలిపెట్టి పారిపోతారా? అర్థం చేసుకోలే. కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారు? యూదులకు భయపడుతున్నారు. ఎవరు భయపడుతున్నారు? రోమీలు వస్తారేమో, ఆయన చిల్లో వేసినట్టు మమ్మల్ని కూడా చిల్లో వేస్తారేమో. ఖచ్చితంగా వేస్తారు. ఎందుకు వేయరు? వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు.
వాళ్ళందరినీ కత్తితోనే చంపారు. ఒక పేతురుని తప్ప మిగిలిన వాళ్ళందరినీ కత్తితోనే చంపారు. ఈ పేతురుని మాత్రం చిలువ వేశారు. చిలువ వేయాలని కోరాడు అతను. పేతురు, నన్ను మాత్రం ఖడ్గంతో చంపవద్దు, నన్ను నా ప్రభువుని ఎలా చిలువ వేశారో అలాగే నన్ను కూడా చిలువ వేయండి, అది కూడా తల కిందకి కాళ్ళు పైకి వేసి చిలువ వేయండి, ఆయనలాగా చిలువ ఇవ్వడం అర్హుడిని కాదు అని వీళ్ళందరూ తర్వాతైనా చనిపోయిన వాళ్ళే. అదేంటో యేసుప్రభు ఆయన ఉండగానే భయపడిపోయారు వీళ్ళు. ఆయన ఇంకా ఈ లోకంలో భూమి మీద ఉండగానే, అంటే చనిపోయి సమాధి చేయబడినా తిరిగి లేస్తాడని గ్రహింపు లేకుండా ఉన్నారు. భయపడిపోయి, వామ్మో మనల్ని కూడా పట్టుకెళ్ళిపోతారేమో, మనల్ని కూడా కొరడాతో కొడతారేమో. ఎన్ని కొరడాలు, ఎన్ని దెబ్బలు, కొరడా దెబ్బలు? 1 తక్కువ 40, 39 కొరడా దెబ్బలు. నేనేమంటానంటే వీళ్ళందరికీ కొరడా శిక్ష వేశారు. వీళ్ళందరికీ అంటే వివరంగా రాయలేదు, కానీ బైబిల్లో చాలామంది గురించి వాళ్ళు చెప్పుకుంటూ అనేక మారులు 30, 40 తక్కువ, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నానని పౌలు చెప్పుకున్నాడు. ఇట్లా అందరూ కొరడా దెబ్బ శిక్ష పడిన వాళ్ళే. అక్కడ తప్పించుకున్నారు, కానీ ఇక్కడ ఆ శిక్ష అనుభవించక తప్పలా. మరి ఎందుకు భయపడ్డారు? ఆయనను సరిగ్గా అర్థం చేసుకోవాలా, యేసుప్రభుని అర్థం చేసుకోవాలా. యేసుప్రభు వాళ్ళు చూశారు, అన్నీ చూశారు. ఆయన గాలిని సముద్రాన్ని గద్దించడం, అవి లోబడటం చూశారు. ఆయన ఏ పాపం లేనివాడుగా ఉన్నాడు, పవిత్రుడు అనే సంగతిని వాళ్ళు చూశారు. ఆయన సాతాన పో అని గద్దించి సాతాన్ని జయించడం చూశారు. తర్వాత ఒక్క సందర్భాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి, మరణాన్ని గెలవడం, మరణాన్ని జయించడం వాళ్ళు చూడాల. అందువలన వీళ్ళు ఏం చేశారంటే, ఇలాంటి అనుభవాలు ఉండి కూడా వాళ్ళు దేవుని అంటే యేసుప్రభు శక్తిని పొరపాటుగా అర్థం చేసుకుని ఆయన ముందుకు కూడా రాకుండా దాక్కుంటే యేసుప్రభువే వాళ్ళ దగ్గరికి వచ్చి మీకు సమాధానం. వాళ్ళని ఏమనలేదులేండి, ఏమన్నాడంటే ఒక మాట అక్కడ నిలిచి ఉండమన్నాడు. చూడండి, అదే 20వ అధ్యాయం 20వ వచనం. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండని వారితో చెప్పాను. ఇక్కడ యేసుప్రభు వీళ్ళని అనలేదులేండి, కాకపోతే నేను ఎలా అయితే పంపబడ్డానో మిమ్మల్ని పంపుతున్నాను, మీరు ఇప్పుడు బలమైన కార్యాలు చేయడానికి బయటకు రండి అని వాళ్ళకు ధైర్యాన్ని ఊరికొచ్చాడు. కాబట్టి యేసుప్రభువుని సరిగ్గా అర్థం చేసుకోకపోయినా యేసుప్రభు వాళ్ళని తన సేవ లేకపోతే తన పరిచర్య, మిగిల్చబడిన పరిచర్యను జరిగించే వాళ్ళుగా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు. అయితే ఆ సంగతిని వాళ్ళు గ్రహించలేని వాళ్ళు ఉన్నప్పుడు ఈ సంగతిని వాళ్ళకి ఎత్తి చూపించి వాళ్లకు మార్గము నిర్దేశం చేస్తున్నాడు. వాళ్ళు నడవవలసిన, వాళ్ళు చేయవలసిన కార్యాన్ని గురించి వాళ్లకు నిర్దేశిస్తున్నాడు, అంటే ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఒకవేళ మనలో ఉందేమో. భయపడి దాక్కుంటున్నావా? సమస్యల్లో దాక్కుంటున్నావా? ప్రభు శక్తిని గ్రహించలేకపోతున్నావా? ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావా? ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు చేయగల శక్తిమంతుడు మన ప్రభు. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించిన ఆయనను మనం పొరపాటు అర్థం చేసుకుంటే మనం కూడా భయపడి దాక్కోవాల్సిన పరిస్థితిలోనే ఉన్నట్లు. దేనికి భయపడతాను చెప్పండి? యేసుప్రభు మాట అన్నాడు ఒకసారి, మీ యొక్క దేహమును నరకములో వేసి నశింపజేసేవానికి మీరు భయపడవద్దు. మీ దేహమును మాత్రం నరకంలో నశింపజేసేవాడు ఎవడు? సాతానుడే కదా. మీ దేహం నరకంలో నశింపజేయడానికి కారణం, దానికి మరి సాతానుడు కారణంగా ఉన్నాడు. అయితే దేవుడు యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు వానికి భయపడొద్దు, ఆత్మను దేహమును కూడా నరకంలో వేచి నశింపజేయగలవానికి, శక్తి గలవానికే భయపడు అంటున్నాడు. వాడేం చేస్తాడు? నిన్ను నరకానికి ఇడుచుకుపోతాడు, అంతగా తప్ప ఏం చేయలేడు. కానీ ఆత్మను దేహమును కూడా నరకములో వేసి నశింపజేయగల శక్తి గలవానికే మీరు భయపడుడి. అంత పవర్ఫుల్ మన ప్రభు. ఆత్మను దేహాన్ని కూడా నశింపజేయగలిగినంత పవర్ఫుల్. కనుక యేసు ప్రభు యొక్క శక్తిని పొరపాటుగా అర్థం చేసుకుంటే భయపడి ముందుకు రాలేని వారు ఉంటాం, విశ్వాసులుగా కనబడలేని వారు ఉంటాం, దాక్కునేవారు ఉంటాం, పారిపోయేవారు ఉంటాం. ఎదిరించే శక్తి అంటే ఎదిరించలేకపోతాం. సాతాన్ని ఎదిరించలేము. ఇక ఎవరు మాట్లాడినా మనం ఎదిరించలేకుండా యూదులకు భయపడ్డారు వాళ్ళు.
యూదులకు భయపడ్డారు. మనం కూడా అంతే అట్లా భయపడేవారుగా అయిపోతాం. అలాంటి అనుభవంలో మనం బలలో పాలు పొందాలంటే కష్టం. అందువల్ల ఏం చేయాలా? వెలుపటికి రావాలి, బయటికి రావాలి, ప్రభువుని అర్థం చేసుకోవాలి. ఆయన ఏర్పాట్లో మనము బలలో పాలు పొందేవారికి ఉండాలంటే ఆయనను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. భయానికే భయం పుట్టించిన ఆయనకి మనం లోబడాలి అంటే ఆయన మనం ముందు పెట్టుకొని ముందుకు నడవాలి కదా. భయానికే భయం పుట్టించాడు ఆయన. మరణానికి ముల్లే విడిచేశాడు. మరణం ముల్లే విడిచేశాడు. లోకము దుష్టుని యందు పడి ఉన్నదని వాక్యంలో రాయబడింది. ఈ లోకమంతటి మీద ఆయన తన కంట్రోల్ ఉంచాడు. తన మహత్తు గల మాట చేత కంట్రోల్ చేసేటువంటి ఆయనను మనము అర్థం చేసుకుంటే భయపడకుండా మనము నిర్భయంగా ముందుకు రాగలుగుతాం. అలా వంటి వారిగా బలలో పాలు పొందాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది రెండవది. మూడవది చూడండి, అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 24-25 వచనాలు. అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 24-25 వచనాలు. నమ్మను. ఎవరైనా? తోమా. ఇప్పుడు యేసు ప్రభు ఆదివారం సాయంకాలం వచ్చినప్పుడు ఈ సహోదరుడు అక్కడ లేడు. ఆదివారం సాయంకాలం వచ్చాడంటే మళ్ళీ యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు? చూడండి ఆ మాట. ఆదివారం సాయంకాలం వచ్చాడు, ముందు శిష్యులు కనపడ్డాడు. తర్వాత 24వ వచనం, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారిలో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనంటున్నాడంట. ఎవరైనా? తోమా. సరే, 26వ వచనం చూడండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపలున్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక నేను. మళ్ళా యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు? ఆఫ్టర్ వీక్ డేస్, వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. శిష్యులు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. వాళ్ళు ఇంకా బయటికి రాలా. వాళ్ళు ఇంకా బిగుసుకొని ఉన్నట్టున్నారు పాపం, బయటికి రాలా. అయితే వారం రోజుల తర్వాత మళ్ళీ యేసు ప్రభు వాళ్ళున్న దగ్గరికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి కనపడ్డాడు. ఎవరైనా? తోమా. అంతకుముందు యేసు ప్రభు వచ్చినప్పుడు అతను లేడు, ఇప్పుడు ఉన్నాడు. 8 రోజుల తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ ఉన్నాడు. సరే, 8 రోజుల తర్వాత యేసు ప్రభు రాకముందు చెప్పారు వాళ్ళు, అయ్యా ప్రభు వచ్చాడు తోమా, బ్రదర్ తోమా, ప్రభు వచ్చాడు, మేము చూసాము, మేము ఆయన కలుసుకున్నాము, ఆయన మాకు ఎన్నో మాటలు చెప్పాడు, మేము విన్నామయ్యా. అంటే ఈయనేమంటాడు? నేను ఆయన చేతులలో గురుతులలో వేలుబెట్టు చూస్తేనే కానీ నమ్మను, ఆయన చేతులలో ఆయన పక్కలో వేలుబెట్టు చూస్తేనే కానీ నమ్మను అని అపనమ్మికను కనపరిచిన ఈ తోమా ఎక్కడికి వెళ్ళాడు? 8 రోజుల తర్వాత నువ్వు కనపడుతున్నావు అంటే 8 రోజులు ఎక్కడికి వెళ్ళావు? ప్రభువు గురించి నీకు అసలు కొంచెం కూడా చింత లేదు. ఎవరో కాదు ఈ తోమా, మన భారతదేశానికి సువార్త దిక్కొచ్చినోడు. అందుకే మన భారతదేశం ఎట్లాంటి పరిస్థితి తగలడింది. ఎందుకంటే చాలామంది మందిరం ఊరికే మానుకుంటున్నారు. చాలా మందిరం ఒక వారం కనపడితే ఇంకో వారం కనపడిన వారు ఉంటున్నారు. 8 రోజుల తర్వాత కనపడుతున్నాడంటే వారం రోజులు ఎడకెళ్ళాడు. మందిరం అంటే సహవాసంలో లేడు. ప్రభువుని గురించిన చింత లేనే లేదు. ఇంకొకటి, అసలు ఆయన లేచాడే బాబు అని చెప్తుంటే నేను అసలు ఆయన నమ్మనంటున్నాడు. అపనమ్మిక, అల్ప విశ్వాసి. సరే, యేసు ప్రభు వచ్చాడండి, చూపించుకున్నాడు. అయ్యా తోమా, నువ్వు నన్ను గుర్తుపట్టాలంటే ఒకటే గుర్తు, నా ప్రక్కలో నీ వేలు నీ చెయ్యి ఉంచి నన్ను గుర్తుపట్టంటే చూసి గుర్తుపట్టి ప్రభువా నా దేవా అన్నాడు. నా దేవా నా ప్రభువా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? చూచి నమ్మువానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. కనుక మన తోమా అలాంటి వాడు. అందువల్ల మన భారతదేశ క్రైస్తవులందరూ అట్లాగే వచ్చారు. దౌర్భాగ్యం. సరిగ్గా మందిరానికి రారు, సరిగ్గా ఆయన గుర్తించరు, సరిగ్గా ఆయన ఏర్పాట్లో నమ్మకంగా ఉండరు.
ఆయన గురించి సరిగ్గా అర్థం చేసుకోరు. మన భారతదేశ దౌర్భాగ్య స్థితి బహుశా అందువల్ల వచ్చిందేమో, ఆయన వార్తతో మనకు వచ్చిందేమో. 8 days తర్వాత కనబడుతున్నాడంటే లాస్ట్ 7 days ఎక్కడున్నాడు? దేవుని ఏర్పాట్లో లేడు. ఎక్కడున్నాడు? ఎక్కడ పోయాడో? ఏం చేయడు? అంతే, రాయలేదులేండి. మళ్ళీ అదొక రిమార్క్. మళ్ళీ ఎందుకు అనుకున్నాడేమో, మళ్ళీ మనం కూడా చేస్తాం అనుకున్నాడేమో. రాయిలా. అందువలన ఈ వారం రోజులు నువ్వు కనపడలే, ఎక్కడికి పోయావు అంటే ఏం నేర్చుకొచ్చాడు చెప్పండి? ఆ వారం రోజులు ఆయన అపనమ్మకం నేర్చుకొచ్చాడు, అవిశ్వాసం నేర్చుకొచ్చాడు. దేవుడిని నమ్మకపోవడాన్ని అతను ఆలోచిస్తున్నాడు. నేను ఆయనను చూసి ఆయన గుర్తుల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అనేటువంటి అల్ప విశ్వాసం అయిపోయినాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అంటున్నాడు. అదే ఆ పక్కన వచనాల్లో ఉంటుంది చూడండి. అక్కడ పక్కన వచనాల్లో ఆ మాట ఉంటుంది. 27వ వచనం. తర్వాత తోమాను చూసి, నీ వ్రేలు ఇటు సాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి సాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి గాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. ఒక ఆదివారం వస్తే ఇంకో ఆదివారం మానేస్తున్నావు అంటే దేవుని సంగతులను సరిగ్గా అర్థం చేసుకోలేని వ్యక్తిగా ఉంటున్నావు. కాబట్టి తోమ చాలా డిఫరెంట్గా చూపించారు ఆయన అక్కడ. మిగిలిన వాళ్ళని యేసుప్రభు ఏమీ అనలేదు. వాళ్ళ మీద చూసి కనుకరపడ్డాడని నేను చెప్పగలను. ఎందుకంటే మీకు శాంతి అన్నాడు అక్కడ. కానీ తోమాని చాలా డిఫరెంట్గా చూశాడు ప్రభు. ఏమని చూశాడు? అల్ప విశ్వాసి అన్నాడు. అల్ప విశ్వాసి, అవిశ్వాసివి కాక విశ్వాసి వేయండమని హెచ్చరించాడు. అవిశ్వాసంలో పడిపోయినాడు తోమ. మందిరం ఒక వారం మందిరానికి రాకపోతే మనం అంతే, అవిశ్వాసం. ఫలితంగా నమ్మని వాళ్ళం, దేవుడిని నమ్మని వాళ్ళం అయిపోతాం. అలా ఉంటున్నామా ప్రియులారా? అర్థం చేసుకోండి. చాలా సబ్జెక్టు, నేను ఎందుకంటే ఏం చెప్పలేను. అందువల్ల అర్థం చేసుకుని దేవుని ఏర్పాట్లో కొనసాగాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. చివరిగా ఒక మాట మనం చూసుకొని ముగించుకుంటాం. లూకాసు వార్త 24, లూకాసు వార్త 24 13, 14 వచనాలు చూడండి. లూకాసు వార్త 24, 13, 14. ఇదిగో ఆ దినమందే, తీసారా? 78 పేజీ లూకాసు వార్త 24వ అధ్యాయం 13, 14 వచనాలు. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేము నుండి యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకడు సంభాషించుకుంటున్నారు. ఆ దినమందే. ఏ దినం? ఏ దినం అండి? యేసు ప్రభు తిరిగి లేచిన దినం. యేసు ప్రభు తిరిగి లేచిన దినం. యేసు ప్రభు తిరిగి లేచిన దినాన్ని, తిరిగి లేస్తాడనే సంగతిని కూడా గ్రహించని ఈ ఇద్దరు ఎక్కడి నుంచి అడిగి వెళుతున్నారు? యెరూషలేము నుండి ఎమ్మయు గ్రామానికి వెళుతున్నారు. యెరూషలేము నుండి ఎమ్మయు గ్రామానికి వెళుతున్నారు. ఆ దినము పునరుద్ధాన దినం, ప్రభువు దినం, ఆరాధన జరిగే దినం, ఆరాధన జరగవలసిన దినం, ఆరాధనలో నువ్వు ఉండాల్సిన దినం, నువ్వు మందిరానికి వెళ్ళాల్సిన దినం, నువ్వు దేవునికి ఆరాధన చేయవలసిన దినం, నువ్వు దేవునికి నీ మొక్కుబడులు చెల్లించాల్సిన దినం, దేవుని ఏర్పాటును జరిగించాల్సిన దినం. ప్రభు దినం, నీది కాదు. అది ప్రభు దినం అండి. వాక్యంలో చాలా వివరంగా రాయబడింది. అది ప్రభు దినం, నీది కాదు. నీ చేతుల్లోకి ఆ దినాన్ని తీసుకుంటే ఎట్లా? నువ్వు ప్రభు దినాన్ని నీ చేతిలో తీసుకుంటే ఎట్లా? ప్రభు దినాన్ని నువ్వు ఆక్యుపై చేస్తున్నావు, ఆక్రమించుకుంటున్నావు. నువ్వెవరండి? ఎవరు నువ్వు? ప్రభు దినాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవడం నువ్వెవరు? ప్రభు దినాన్ని ఆక్యుపై చేసుకొని దానిపైన నీ పెత్తనం ఏంటి? కొంతమంది చేస్తుంటారు, ఆదివారం మీద పెత్తనం చేస్తుంటారు. జాగ్రత్త. ఆదివారం మీద పెత్తనం చేస్తుంటారు. మందిరంలో జరిగే ఆరాధన మీద పెత్తనం చేస్తుంటారు. మందిరంలో జరగాల్సినటువంటి క్రమం మీద పెత్తనం చేస్తుంటారు. నీవి పెత్తనం, ఎవరి పెత్తనం? నీ బోడి పెత్తనం. ఇది దేవునిది. ప్రభు పెత్తనం ఉంది, దాని మీద ప్రభు అధికారం ఉంది. అధికారం గలవాడు ఆయన అధికారాన్ని నువ్వెవరిని ఎదిరించడానికి? ఇద్దరు ఎదిరించారు. ఎవరాళ్ళు?
ఎవరు వాళ్ళు? మనమే. ఒక ఆదివారం మందిరానికి రాకపోతే మనమే. ఒక ఆదివారం నువ్వు నిర్లక్ష్యం చేస్తే మనమే. ఒక ఆదివారం నువ్వు ఆరాధన ఆలస్యం చేస్తే మనమే, ఎవరో కాదు. మనం పాట పాడతాం, ఆనాటి యూదులే నిన్ను చంపారనుకుంటున్నాం, కానీ కాదయ్యా, కాదు, నేనే నిన్ను చంపాను, మేమే నిన్ను చంపాం అంటున్నాం కదండి. కదా, మనమే. ఆదివారం ప్రభు దినాన్ని మన చేతుల్లోకి తీసుకునేది మనమే. ప్రభు దినాన్ని దుర్వినియోగం చేసేది మనమే. ఆరాధన నిర్లక్ష్య పెట్టేది మనమే. ఆరాధనను నీచపరుస్తున్నాం మనం. ఏమనుకుంటున్నారు ఆరాధన అంటే? యేసుప్రభుని ఏమనుకుంటున్నారు? వీళ్ళిద్దరు ఏదో అనుకుంటున్నారు. మందిరం ఉండే స్థలం విడిచిపెట్టి ఎంఐకి వెళుతున్నారు. ఎంఐలో ఏముంది అక్కడ? ఏమీ తిరిగి వచ్చేసారు. ఎందుకంటే ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి యేసు ప్రభు తాను కనపరుచుకున్నాడు. వాళ్ళు ప్రయాణంలో యేసు ప్రభు వచ్చి వాళ్ళని కలుసుకుని, ఏం మాట్లాడతాడు నాకు తెలిసి, అక్కడ రాయలేదులే కానీ, మీరు మాట్లాడుకుంటున్నారు కదా ఏ విషయాలని అడిగాడు. బహుశా వాళ్ళని ఏమని సంబోధించాడు? సహోదరులారా, మీరేం మాట్లాడుకుంటున్నారు ఈ దినాల్లో? మీరు మాట్లాడుకుంటున్న సంగతులేంటి? లోకమా, పాపమా, శాపమా, దేవునికి విరోధమైన మాట్లాడుతున్నామా ఆదివారం పూట? కనుక ఇక్కడ మీరు మాట్లాడుకుంటున్న సంగతులు ఏమిటి అంటే, వాళ్ళ అన్నోళ్ళు అమాయకంగా చెప్పేశారు, అవి ఆయనను గురించిన సంగతులే. నీకు తెలీదా? యేసు ప్రభువుని చిలువ వేశారు, నీకు తెలీదా? యేసు ప్రభువుని కొరడాలతో కొట్టారు, నీకు తెలీదా? యేసు ప్రభువుని చిలువలో మేకులు కొట్టారు, నీకు తెలీదా? యేసు ప్రభువుకి ముండ్ల కిరీటం పెట్టారు, నీకు తెలీదా? యేసు ప్రభువుకి చాలా ఘోర అవమానం జరిగింది, నీకు తెలీదా? ఆయన చనిపోయినాడు. మేమేమనుకుంటున్నామంటే ఆయన వస్తాడు, ఇంకేదో మమ్మల్ని పరిపాలిస్తాడు, ఆయన మా రాజు అనుకుంటున్నాము. ఈయన చూస్తే ఎట్లా చనిపోయినాడు. అర్థం చేసుకోవాలి ఆ శిష్యులు, వాళ్ళిద్దరు అర్థం చేసుకోలేదు. ఆయన ఏదో చేస్తాడు, మమ్మల్ని వదిలితాడు అనుకుంటే ఆయన అంటే అకస్మాత్తుగా చనిపోయినాడు రా నాయన. ఇప్పుడు మా బాధ ఏంటి, ఎవరు చెప్పుకోవాలా? ఎంఐలు ఎవరు ఉన్నారేమో వాళ్ళు చెప్పుకుంటా పోతున్నారేమో. ప్రయాణంలోనే మాట్లాడుతూనే సంభాషిస్తూనే వెళుతూనే ఎంఐ గ్రామం వచ్చేసింది, దగ్గరే కొద్ది దూరమే వచ్చేసింది. రాగానే చీకట పడింది. వాళ్ళు అంటున్నారు, మేము ఇక్కడ ఉంటాము, నీకు అభ్యంతరం లేదు, నువ్వు కూడా మా దగ్గరికి రా అని. మాతో కూడా ఉండండి అని పిలిచారు. సరే వెళ్దాం పదండి అని వాళ్ళ బస్ చేసే గదిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు అక్కడ గుర్తొచ్చింది ప్రభు రాత్రి భోజనం. అక్కడ ఆయన ఒక రొట్టె విరిచి వారికి ఇవ్వగానే వాళ్ళ కన్నులు తెరవబడినాయి. వాళ్ళ కన్నులు తెరవబడి యేసుప్రభువును గుర్తించారు. ప్రభువా, నీవా? అవును, నేనే. అక్కడ వాళ్ళని గద్దించాడు. చదవండి, యోహాను లూకాసు వార్త 24:25. అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచన భావములను వారికి తెలిపాను. ఏమన్నాడు? వెరీ గుడ్, వెల్ డన్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు చాలా బాగా చేస్తున్నారన్నాడా? ఏమన్నాడు యేసు ప్రభు? ఏమన్నాడు? చదవండి, నా మాట కాదు, బైబిల్లో చదవండి. అవివేకులారా. ఇంకేమన్నాడు? మందమతులారా. ఏమైంది నీ మతి? ఏమైంది నీ తెలివి? ఏమైంది నీ వివేకం? ఏమైంది నీ బుద్ధి? ఆ మాత్రం ఆలోచించలేకపోతున్నామా? యేసుప్రభు గద్దిస్తున్నాడు. నేను కాదండి. నేనంటేనా ఇంక నన్ను రాళ్ళు పిక్కుని కొడతారేమో మీరు అందరూ కలిసి. నేను కాదు. యేసుప్రభు అంటున్నాడు, అవివేకులారా, మందమతులారా, బుద్ధి లేనివాళ్ళారా, పనికి మానిన వారులారా. ఎప్పుడైతే రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చాడో వాళ్ళు తీసుకుని భుజించారు. వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. చూశారు, యేసుప్రభుని చూశారు. ప్రభువా, నీవా? నువ్వు లేచావా? అంతే. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలా? యెరూషలేముకు వెళ్ళండి. అక్కడ శిష్యులకు, సహోదరులు చెప్పండి నేను వచ్చానని.
బహుశా వీళ్ళకి కనపడ్డ తర్వాతే ఆ సాయంకాలం శిష్యులకు కనపడ్డాడు యేసు ప్రభు. వీళ్ళకి కనపడిన తర్వాత ఆ సాయంకాలం శిష్యుల మధ్య ప్రత్యక్షమయ్యాడు. అర్థం చేసుకోలేకపోయినారు యేసు ప్రభుని. మనం కూడా అట్లుంటామా ప్రియులారా? ఆయన అర్థం చేసుకోమా? ఎంత టెక్నాలజీ వచ్చింది, ఎంత పరిజ్ఞానం పెరిగింది, ఎంత అవగాహన పెరిగింది, ఎంత ఎడ్యుకేషనల్గా మనం డెవలప్ అయినాము. ఏమి అన్నీ బాగా మాట్లాడుతున్నావు, లోకం బాగా మాట్లాడతావే, చాలా చాలా విషయాలు మాట్లాడతావుగా. ఇది ఎందుకు మాట్లాడలే? ఈ వాక్యం గురించి ఎందుకు మాట్లాడట్లా? యేసుప్రభు గురించి ఎందుకు మాట్లాడట్లా? యేసుప్రభుని ఎందుకు అర్థం చేసుకోవట్లా? అంటే అవివేకము. నీ మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది అంతే. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఎక్కడో పెడతావు నీ మైండ్ని, బాడీ మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఎక్కడో ఉంటుంది నీ మనసు, బాడీ మాత్రమే ఉంది. ఊరికే ఏమంట, చచ్చిన దేహం వలె ఉంది. చచ్చిపోయిన దేహం వల్ల నీ బాడీ ఇక్కడ ఉంది, కానీ ఆలోచన ఎక్కడో ఆలోచిస్తున్నావు. ఎక్కడో నీ మనసును పెట్టావు, కానీ నీ దేహం మాత్రం ఇక్కడ ఉట్టిగా కనపడుతుంది. చచ్చిన వాడి కింద ఉన్నావు. కనుక యేసు ప్రభువుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఇలా గద్దించబడాల్సి వస్తుంది. అందువలన ఆయన అర్థం చేసుకోండి. ఆయన ప్రేమను గుర్తించండి, ఆయన త్యాగాన్ని గుర్తించండి. ఆయన మన కొరకు ఎంతో త్యాగం చేశాడండి. నీ కొరకు ఎవరు చేయలే. నీ భర్త నీ కొరకు ఏం త్యాగం చేయలే, నీ భార్య నీ కొరకు ఏం త్యాగం చేయలే, నీ పిల్లలు నీ కొరకు ఏం త్యాగం చేయలే. నీ కొరకు ఈ లోకంలో ఎవరు ఏం చేయలేదు. నీ కొరకు సమస్తాన్ని కలువరి శిలువలో త్యాగం చేసిన ఆయన ఎట్లా మర్చిపోతావు? ఆయన ద్వారా అన్నీ పొందుతున్నాం కదా. ఆయన ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? బలలో పాలు పొందబోయే ముందు మనం పరీక్షించుకోవాలి, తెలియజేసుకోవాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, అనాలోచనగా ఉండొద్దు. చాలా 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 జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి మనం కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తుండగా జాగ్రత్త పడదాం, ప్రభుకు అప్పగించుకుందాం, ప్రభు బలలో యోగ్యముగా చేయవేద్దాం. మోకరించండి.